హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ రాఘవి ఆఫ్ ఎంఏ బేడ్ అండి. నేను ఇప్పుడు వంటలకు సంబంధించిన వీడియోలు చేయలేదు, ఫస్ట్ టైం ట్రై చేశాను. నేను మా కాశీ ప్రయాణం వెళ్ళటానికి కాదును స్నాక్స్ ఏదైనా ప్రిపేర్ చేద్దామని చెప్పి పోక చెక్కలు లేదా వీటిని ఏంటి అప్పడాలు అంటారండి. పోక చెక్కలు, అప్పడాలు లేదా పాపడ్, మూంగ్ దాల్ పాపడ్. దీనిలో కావలసిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటేనండి, మూంగ్ దాల్ కావాలండి, పెసరపప్పు కావాలి, సగ్గు బియ్యాన్ని పెసరపప్పుని నానబెట్టుకుని ఉంచుకోవాలి. సగ్గు బియ్యాన్ని పెసరపప్పుని నానబెట్టుకుని వేడి నీళ్లతోటి ఈ ఓన్లీ ఈ పిండి అండి, బియ్యపు పిండితో మాత్రమే దీన్ని కలుపుకోవాలి. బియ్యపు పిండితో కలుపుకుంటాం. వేడి నీళ్లు, ఏంటవి సగ్గు బియ్యం, సాగు వేసుకోవాలి. నెక్స్ట్ మూంగ్ దాల్ వేసుకోవాలి, అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే కరివేపాకుని కట్ చేసుకుని లైట్గా ఇంట్లో వాడుకునే కారం వేసేసుకోవచ్చండి. కొందరు పచ్చికారం వేస్తారు, అలా వేసుకున్నా ఓకే. కొంచెం కలరు ఇలా ఎల్లోయిష్గా వస్తుందండి పిండి. ఈ పిండిని ఈ కన్సిస్టెన్సీలో నేను కలుపుకున్నాను, వేడి నీళ్ళతోటి కలిపానండి. సాల్ట్ వేసుకోవాలి. వేసుకుని వీటిని రౌండ్ బాల్స్ లాగా ఇలా చేసుకుని ఒక స్టీల్ కంటైనర్కి, ఒక స్టీల్ డబ్బా అంటారు కదండి, ఆ డబ్బానికి కవర్ను ఒకటి కట్ చేసేసి ఇలా కట్టేసండి. దాని కింద ఆయిల్ రాసుకుంటే ఓకే, లేకపోతే ఆయిల్ రాకుండానే వచ్చేస్తుంది నాకు. ఇలా చూడండి, దీన్ని ఇలా ప్రెస్ చేసుకుంటాం. అలా ప్రెస్ చేయగానే అప్పడం వచ్చేస్తుంది చూడండి. ఆ సాగు చూడండి, అక్కడక్కడ కనిపిస్తుంది, సాగు మూంగ్ దాల్ అలా కనిపిస్తుంది చూడండి. అలా వేసేసి ఇలా నేను ప్రెస్ చేసుకున్నాను. ఇలా ప్రెస్ చేసుకుని వాటన్నిటిని కౌంట్ చేసుకుంటూ, కౌంట్ చేయకపోయినా ఓకే అండి, వాటిని ప్రెస్ చేసేసి తీసేస్తే ఈజీగా వచ్చేస్తుంది. ఇలా తీయగానే ఈజీగా వస్తుంది చూడండి. ఇలా తీయగానే ఈజీగా వచ్చేస్తుంది. ఇలా తీసుకెళ్లిన వాటిని నేను బాండీలో, ఆయిల్ బాండీలో వేసుకున్నాను చూడండి. ఆయిల్ బాండీలో వేసేసి ఇలా వేపుతున్నాను చూడండి. ఆల్రెడీ నాది ప్రాసెస్ ఆఫ్లో ఉంది, సరే వీడియో చేద్దామని ఐడియా వచ్చి చేశాను ఫాస్ట్గా. ముందు అయితే ఐడియా రాలేదండి, సారీ. చూడండి, ఇప్పుడు దీన్ని ఇలా వేపుతున్నాను. వీటిని ఇలా వేసిన తర్వాత ఇవి ప్రాసెస్లో ఉన్నవి, ఆల్రెడీ కంప్లీటెడ్ ఇవండి. ఇవి నేను ఓన్గా నా హ్యాండ్ మేడ్తో చేసినవండి. ఇలా ట్రై చేసుకుంటే చాలా బాగుంటుంది. ప్రాసెస్ నేను ఇంకొకసారి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఫస్ట్ మూంగ్ దాల్ కావాలి, పెసరపప్పు కావాలండి, వేడి నీళ్లు కావాలి. పెసరపప్పు, వేడి నీళ్లు, బియ్యపు రవ్వ, బియ్యం పిండి, గోధుమ దాన్ని ఏమంటారు, రేషన్ బియ్యం ఉంటాయి చూసారా, అవి అయితే బాగా వస్తాయండి. వాటిని ఒకసారి కడిగి ఆరబోసేసి పిండి బిల్లులో పట్టించేసి ఆ పిండిని కొంచెం తీసుకున్నాను. నేనైతే 2 కేజీలకి ఇలా ప్రిపేర్ చేసుకున్నానండి. 2 కేజీలకి కొంచెం వాడుతున్నాను, అంతే, కొంచెం వాడుతున్నాను. వాటిని ఇలా పచ్చిశనగపప్పు కూడా నానబెట్టాను, కానీ వేయాలనిపించలేదు నాకు. మూంగ్ దాల్ పెసరపప్పే బాగుంది, ఆ పెసరపప్పు వేసాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను, కరివేపాకు చిన్నగా కట్ చేసుకుని కరివేపాకు వేసానండి. వేసి వాటిని వేడి నీళ్లతో కలిపేసుకుని, మీకు ఇప్పుడు చూపించాను కదండి బాల్స్, ఆ విధంగా చేసి ఈ విధంగా ఆయిల్ బాండీలో వేసుకుని 1.5 కిలోన్నర ఆయిల్ వేసాను. ఆయిల్ వేసి దానిలో నుంచి తీసేస్తున్నాను. చూసారు కదండి ఎంత క్రిప్సీగా వచ్చాయంటే, చాలా టేస్టీగా ఉన్నాయండి. ఎన్ని రోజులైనా పాడవు ఇవి, ఎన్ని రోజులైనా పాడవండి. చూసారా, చాలా నీట్గా క్రిప్సీగా ఎంత రౌండ్గా వచ్చాయి. లోపల పైన అవి ఉన్నాయి చూసారా, ఆ బబుల్స్ ని బట్టి మీకు తెలుస్తుంది క్రిప్సీగా ఉంటాయో, క్రంచీగా క్రిప్సీగా ఉన్నాయో లేదో తెలుస్తుందండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. థ్యాంక్ యూ.